తెలంగాణ ఈజ్ గ్రోయింగ్ ఎట్ ఏ ఫాస్టర్ పేస్ దాన్ ఏ బుల్లెట్ ట్రైన్ అని కేటీఆర్ గారు రీసెంట్ గా జరిగిన టీ హబ్ మీటింగ్ లో అన్నారు. నిజంగానే తెలంగాణ అంత డెవలప్ అయిందా? June 2, 2014 లో ఫామ్ అయిన తెలంగాణకి ఇప్పుడు మనం చూస్తున్న తెలంగాణ ఎంత డెవలప్ అయింది ఒకసారి కంపేర్ చేసి ఈ వీడియోలో చూద్దాం. ఏ దేశమైనా రాష్ట్రమైనా డెవలప్ అయిందా లేదో చూడాలంటే జీడిపిని చూస్తాం. రాష్ట్రం ఏర్పడే సమయంలో మన ఆర్థిక వ్యవస్థ దయనీయ స్థితిలో ఉండే. 2014 to 2022 మధ్యలో మన తెలంగాణ జిఎస్డిపి ప్రస్తుత ధరల దగ్గర 155.7% గ్రోత్ ని సాధించింది. భారతదేశ జీడిపిలో మన రాష్ట్ర వాటా 4.1% నుండి 4.9% కి పెరిగింది. పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది మన రాష్ట్రంలో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని ఇండికేట్ చేస్తుంది. తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చేసి 3.17 lakhs, ఇండియా పర్ క్యాపిటా ఇన్కమ్ 1.71 lakhs. అంటే తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇండియా కంటే 1.46 lakhs ఎక్కువ. బీడు భూములు, విద్యుత్ కోత, నీటి కొరత, రైతుల ఆత్మహత్యలు, ఇది ఒకప్పుడు తెలంగాణలో రైతుల పరిస్థితి. రైతు బంధు, రైతు బీమా, గొర్రెల పంపిణీ పథకం, మిషన్ కాకతీయ, భారీ మధ్య తరహా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ వ్యవసాయ అభివృద్ధికి కారణమైనవి. కరెంటు సక్కర్లేక, బోర్లు గాలిపోయి నీళ్లు లేక రైతుల బతుకులు ఆగమాగం ఉంటుండే. టుడే తెలంగాణ is the only state in India that provides 24/7 free electricity to the farmers. 2014-15 నుండి 2021-22 సంవత్సరాలకు గాను వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించడానికి తెలంగాణ గవర్నమెంట్ సబ్సిడీ కింద 49,314 crores ని కేటాయించింది. 11వ శతాబ్దంలో కాకతీయులు తాగు సాగునీటికి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని ఆలోచించి చెరువులను తవ్వించినారు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెరువులు నిర్లక్ష్యానికి గురి అయినాయి. 1955లో 66% నీటిపారుదల ట్యాంకుల ద్వారా జరిగేది. 2014 నాటికి ఇది 5%కి తగ్గి బావులపై ఆధారపడడం 89%కి పెరిగింది. మన ఊరు మన చెరువు అనే ట్యాగ్ లైన్తో రాష్ట్రంలో 46,531 చెరువులున్నట్టు ఐడెంటిఫై చేసి ఎవ్రీ ఇయర్ 20% చెరువులని పునరుద్ధరణ చేయాలని గవర్నమెంట్ నిర్ణయించింది. ఇప్పటి వరకు 4 దశల్లో 9,155 crores-తో 27,627 చెరువులను పునరుద్ధరించినారు. మిషన్ కాకతీయ పథకం పల్లెకు జీవం పోయడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థని కూడా బలోపేతం చేస్తుంది. ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేసేలా కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అత్యంత భారీ ఎత్తిపోతల పథకంగా గుర్తింపు సాధించింది. దాదాపు 18 లక్షల ఎకరాలకు నీటిని అందిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్కటి కాదు, ఇది కొన్ని బ్యారేజీలు, పంపు హౌజులు, కాలువలు, సొరంగాల సమాహారం. అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రెస్ అవార్డుని ఇచ్చింది. తెలంగాణలో గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా అంటే స్థూల నీటి పారుదల ప్రాంత శాతం 2014 నుంచి 2021 మధ్యలో 119% పెరిగింది. రాష్ట్రంలో వరి ఉత్పత్తి 2015-16 మరియు 2021-22 మధ్య కాలంలో 342% పెరిగింది. అగ్రికల్చర్ ప్రొడక్షన్ 2014 నుండి ఇప్పటి వరకు 8 times ఇంక్రీజ్ అయింది. దాదాపు 22,000 crores రైతుల లోన్లని రుణమాఫీ చేసినారు. ఇండియాలో 70% కుకింగ్ ఆయిల్ ని మనం వేరే కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనకి పామ్ ఆయిల్ ఎక్కువగా మలేషియా అండ్ ఇండోనేషియా నుంచి దిగుమతి అవుతుంది. కానీ మన రాష్ట్రంలోనే పామ్ ఆయిల్ ఫార్మ్స్ పెట్టడానికి గవర్నమెంట్ సబ్సిడీస్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంది. ఇండియాలోనే పామ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్లో తెలంగాణ ఫస్ట్ ఉంది. ఒకప్పుడు ఐటీ కంపెనీస్ అంటే కేవలం హైదరాబాద్లోనే ఉంటుండే, కానీ ఇప్పుడు నల్గొండ, హన్మకొండ, మహబూబ్ నగర్ ఇంకా ఇతర డిస్ట్రిక్ట్స్లో కూడా ఐటీ కంపెనీస్ స్టార్ట్ అయినాయి. ఇన్నోవేటివ్ పద్ధతుల ద్వారా ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టార్లో మన రాష్ట్రం అనేక పెట్టుబడులను ఆకర్షించింది. టీఎస్ ఐపాస్ వల్ల ఒక్క 2022-23 ఫైనాన్షియల్ ఇయర్లో 20,237 crores పెట్టుబడులు, 2,518 కొత్త పరిశ్రమలు, 72,908 మెంబర్స్కి ఉపాధి కల్పించినారు. ధరణి పోర్టల్, టీఎస్ ఇండస్ట్రియల్ పాలసీ, బీ పాస్ లాంటివి ఇంట్రొడ్యూస్ చేసినారు. మినిమం ఇన్స్పెక్షన్ అండ్ మాక్సిమం ఫెసిలిటేషన్తో ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఫాస్ట్గా మినిమం 1 day నుంచి మాక్సిమం 30 daysలో పర్మిషన్స్ అండ్ అప్రూవల్స్ ఇస్తున్నారు. పెట్టుబడులకు తెలంగాణ చిరునామాగా నిలుస్తోంది. January 2023 దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రముఖ కంపెనీస్ దాదాపు 21,000 crores ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. పాస్ట్ 2 years నుండి ఐటీ జాబ్ క్రియేషన్ లో మన హైదరాబాద్, బెంగళూరుని అధిగమించింది. టెక్నాలజీ అడాప్షన్ లో కూడా తెలంగాణ ముందుంది. ఈ గవర్నెన్స్ అమలులో ఇండియాలోనే తెలంగాణ 4వ స్థానంలో నిలిచింది.
టీ యాప్ ఫోలియో, టీ వాలెట్, టీ రేషన్, టీ సవారీ, మై జీహెచ్ఎంసీ, వెరీ ఫాస్ట్ అని చాలా యాప్స్ని తీసుకొచ్చి సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. 1365 crores-తో 25 డిస్ట్రిక్ట్స్లో ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్సెస్ని ప్లాన్ చేసినారు. కలెక్టర్తో పాటు జిల్లాలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ఒకే దగ్గర ఉండేలా, తద్వారా ప్రజల ముంగడికే అధికారం ఉండేలా తీసుకొచ్చినారు. మన రాష్ట్రంలో శాంతి భద్రతలను పెంచడానికి కమాండ్ కంట్రోల్ సెంటర్ని కట్టినారు. జీపీఎస్ పాట్రోలింగ్ వెహికల్స్, పోలీస్ స్టేషన్స్ అప్గ్రేడేషన్తో పాటు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినారు. ఇండియాలో ఉన్న మొత్తం సీసీటీవీ కెమెరాస్లో 50% తెలంగాణలోనే ఉన్నాయని బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్ చెప్పింది. ఉమెన్ సేఫ్టీ కోసం షీ టీమ్, సైబర్ భరోసా సెంటర్స్ని ఏర్పాటు చేసినారు. ఇంకా క్యూఆర్ కోడ్ మెకానిజం ద్వారా డైరెక్ట్గా షీ టీమ్ సాఫ్ట్వేర్లోనే కంప్లైంట్ ఇచ్చేలాగా డిజైన్ చేసి మెట్రో, ట్రైన్ స్టేషన్, బస్ స్టేషన్లో ఈ క్యూఆర్ కోడ్స్ని డిస్ప్లే చేస్తున్నారు. తెలంగాణ ఇంప్లిమెంట్స్ ఇండియా ఫాలోస్ అన్నట్టుగా తెలంగాణలోని సంక్షేమ పథకాలు ఇండియాలో ఉన్న వేరే రాష్ట్రాలకి ఆదర్శవంతంగా నిలుస్తున్నాయి. ఆసరా పెన్షన్ పథకం ద్వారా తెలంగాణలోని వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్నవారు లబ్ధి పొందుతున్నారు. దేశంలోనే బీడీ కార్మికులకి ఆసరా పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ. 2014 ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ 200 రూపీస్ మాత్రమే ఉంటుండే. తెలంగాణ ఏర్పాటైన తర్వాత దాన్ని 1000 రూపీస్కి పెంచినారు. 2018 రెండవసారి ఎలక్షన్స్లో ఈ 1000 రూపీస్ పెన్షన్ని 2016 రూపీస్కి, ఇంకా దివ్యాంగుల పెన్షన్ 1500 రూపీస్ నుండి 3016 రూపీస్కి పెంచుతామని హామీ ఇచ్చినారు. అన్నట్టే గవర్నమెంట్ తన మాట నిలబెట్టుకొని 2019 నుండి ఈ పెన్షన్ అమౌంట్ని 2016 రూపీస్కి పెంచి ప్రతి నెల బెనిఫిషరీస్కి ఇస్తున్నారు. 2020 బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం వృద్ధులకిచ్చే పెన్షన్ అర్హత వయసుని 65 ఏళ్ల నుండి 57 ఏళ్లకు తగ్గించింది. దీంతో ఆసరా లబ్ధిదారుల సంఖ్య 7 నుండి 8 లక్షలకు పెరిగింది. అట్లనే మన తెలంగాణ సంస్కృతి, కళలని ముందు తరాలకి అందించడానికి కృషి చేస్తున్న కళాకారులకి మన తెలంగాణ గవర్నమెంట్ 3016 రూపీస్ పెన్షన్ని కూడా ఇస్తుంది. ఆడబిడ్డ పెళ్లిళ్లకు అండగా నిలబడి 18 ఏళ్లు నిండిన అమ్మాయిల పెళ్లి ఖర్చులకి 1,116 రూపీస్, దివ్యాంగులకి 1,25,145 రూపీస్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమం అమలు చేయడం వల్ల బాల్య వివాహాలు గణనీయంగా తగ్గడమే కాకుండా వివాహాలకు సంబంధించిన ఆర్థిక భారం నుండి దాదాపు 11 లక్షల కుటుంబాలకి ఉపశమనం లభించింది. మన రాష్ట్రంలో అతిపెద్ద కుటీర పరిశ్రమ చేనేత పరిశ్రమ. రాష్ట్రంలోని చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం నేతన్నకు చేయుత, నేతన్న బీమా, చేనేత మిత్ర, పావలా వడ్డీ లాంటి స్కీమ్స్ని తీసుకొచ్చింది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉడిసిల్లాగా పేరొచ్చిన సిరిసిల్లకి బతుకమ్మ చీరల తయారీని అప్పగించింది. ప్రత్యక్షంగా 15,000 నేతన్నలకు, పరోక్షంగా 20,000 మందికి ఉపాధిని కల్పిస్తున్నారు. తెలంగాణ ఏర్పడే ముందు గవర్నమెంట్ హాస్పిటల్స్ పరిస్థితి దారుణంగా ఉంటుండే. ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్లో చేరి అంతంత మాత్రంగా ఉన్న బతుకులు అప్పుల ఊబిల పడి కూరుకుపోయేవి. బస్తీ దవాఖానా, పల్లె దవాఖానాల ద్వారా పేద ప్రజలకు హై క్లాస్ మెడికల్ ఫెసిలిటీస్, కన్సల్టేషన్, మెడిసిన్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ టెస్ట్ ఇవన్నీ గవర్నమెంట్ ఫ్రీగా అందిస్తుంది. కంటి వెలుగు వరల్డ్ లో అతి పెద్ద ఐ స్క్రీనింగ్ ప్రోగ్రామ్. ఫ్రీగా ఐ చెకప్ చేసి అవసరమైన వాళ్ళకి కళ్ళ జోడు, ఇంకా సర్జరీ కూడా గవర్నమెంట్ ఉచితంగా అందిస్తుంది. ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 63,82,201 మెంబర్స్కి కంటి పరీక్షలు చేసి దృష్టిలోపం ఉన్న 11,40,000 మెంబర్స్కి ఉచితంగా కళ్ళద్దాలు, మందులను పంపిణీ చేసినారు. ప్రభుత్వ వైద్యంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు వేలాది రూపాయలు ఆదా అవుతున్నాయి. ఆరోగ్య లక్ష్మి స్కీమ్, న్యూట్రిషన్ కిట్స్ ద్వారా ప్రెగ్నెంట్ విమెన్కి, ఇంకా 6 years లోపు ఉన్న పిల్లలకి న్యూట్రిషియస్ ఫుడ్ని అందిస్తున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కిట్స్, ఇంకా అమ్మ ఒడి పథకం ద్వారా ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ 97%కి పెరిగి మాతృ శిశు మరణాలు తగ్గడానికి తోడ్పడినాయి. స్టేట్ గవర్నమెంట్ ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచడానికి చేస్తున్న కృషి వల్ల నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన హెల్త్ ఇండెక్స్లో ఇండియాలోనే తెలంగాణ 3rd పొజిషన్లో ఉంది. తెలంగాణలో నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కేసీఆర్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ డబుల్ బెడ్రూమ్ హౌస్. దేశంలో ఎక్కడా లేని విధంగా
డిగ్నిటీ హౌసింగ్ ప్రోగ్రామ్ పేరుతో తెలంగాణ గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ హౌస్ స్కీమ్ని లాంచ్ చేసింది. 2016 నుండి 2022 వరకు 1,36,000కి పైగా గృహాల నిర్మాణం పూర్తయినాయి. ఈ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుండి డిసెంబర్ 2022 సంవత్సరం వరకు 11,635 crores గృహాల నిర్మాణాల కొరకు ఖర్చు చేయడం జరిగింది. సెప్టెంబర్ 2023లో ఒకే రోజు 11,700 లబ్ధిదారులకు ఇల్లు పంపిణీ చేసి రికార్డ్స్ సృష్టించినారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్లాట్ యజమానులకు 100% సబ్సిడీతో ఒక్కో ఇంటికి 3 లక్షల యూనిట్ వ్యయంతో 4 లక్షల ఇళ్లను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో తీసుకున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో పేదరికం తగ్గడానికి కారణమైనాయి. నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన బహుముఖ పేదరిక సూచి మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్లో మన తెలంగాణలో ఉన్న పోవర్టీ 13% నుంచి 5%కి తగ్గిందంట. 2021-22 సంవత్సరంలో షెడ్యూల్ కులాల ప్రజల ఆర్థిక అభివృద్ధికి వాళ్ళ కష్టాలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రతి లబ్ధిదారుని కుటుంబానికి 10 లక్షల రూపాయలను పూర్తి గ్యారంటీగా బ్యాంకుల మీద ఆధారపడకుండా తమ సొంత కాళ్ళ మీద నిలబడి సామాజిక గౌరవాన్ని పెంచుకునేలా ఈ స్కీమ్ని తెలంగాణ గవర్నమెంట్ అమలు చేస్తుంది. దీంతో పాటు దళిత బంధు లబ్ధిదారులకి మెడికల్, ఫెర్టిలైజర్, లిక్కర్ ఇంకా ఇతర లైసెన్స్లలో కూడా రిజర్వేషన్ని కల్పించింది. ఎస్సీ ఎస్టీల అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక ప్రగతి నిధిని ఏర్పాటు చేసినారు. దీనికోసం 2017లో ఒక ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకొచ్చినారు. ఈ నిధిని ఏర్పాటు చేసినప్పటి నుండి జనవరి 2023 వరకు 70,307 కోట్లని ఎస్సీలకు, 37,777 కోట్లని ఎస్టీల ప్రయోజనం కొరకు ఉపయోగించబడినాయి. ఎస్సీ, ఎస్టీ, విమెన్ ఇంకా దివ్యాంగులకు పారిశ్రామిక రంగంలో సమానత్వం సాధించే లక్ష్యంతో టీ ప్రైడ్ని తీసుకొచ్చినారు. ఇండస్ట్రియల్ పార్క్స్లో ప్లాట్ల కేటాయింపు, ఫండింగ్, పెట్టుబడి రాయితీలు ఇంకా రీఎంబర్స్మెంట్ని అందిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటైనప్పుడు 2,700 మెగావాట్ విద్యుత్ కొరత ఉండేది. ఆ సమయంలో గృహ మరియు ఇతర వర్గాలకు 4 నుంచి 8 గంటల విద్యుత్ సరఫరాను నిలిపాల్సి వస్తుండే. అంతేకాకుండా రాష్ట్రంలోని పరిశ్రమలు వారంలో 2 రోజులు పవర్ హాలిడేని అనుభవించాల్సి వస్తుండే. విద్యుత్ రంగంలో తెలంగాణ గవర్నమెంట్ అనేక మార్పులను తీసుకొచ్చింది. తెలంగాణ తలసరి విద్యుత్ లభ్యత అంటే పర్ క్యాపిటా ఎలక్ట్రిసిటీ అవైలబిలిటీ 2014లో 1,152 kWh ఉండే. 2021 వరకు అది 1.74 టైమ్స్ ఇంక్రీజ్ అయ్యి 2,005 kWhకి పెరిగింది. సౌత్ ఇండియాలోనే తెలంగాణ నంబర్ 1 స్టేట్గా అత్యధిక వృద్ధిని సాధించింది. తెలంగాణ ఫామ్ అయిన తర్వాత సోలార్ ఎనర్జీ యూసేజ్ని గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ 2014 నుండి 6 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. 2014 నుండి ఇప్పటిదాకా 4,511 మెగావాట్ సోలార్ ఎనర్జీ అండ్ 128 మెగావాట్ విండ్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది. ఇండియాలో రెన్యూవబుల్ ఎనర్జీ మొత్తం ఇన్స్టాల్ కెపాసిటీలో మన తెలంగాణ వాటా 4.8%. ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ, ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ పాలసీ వంటివి కూడా తీసుకొచ్చింది. అన్ని గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడి లైట్స్ వాడడం వల్ల 50% ఎలక్ట్రిసిటీని పొదుపు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడితే విద్యుత్ కొరతలు తప్పదనే విమర్శలకి ఇప్పుడు 24 hours నిరంతర విద్యుత్ ఒక సమాధానంగా నిలిచింది. తెలంగాణకు హరితహారం అనే ప్రోగ్రాం కింద 230 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని అధిగమించి 270 కోట్ల మొక్కలను 2023 సంవత్సరం వరకు నాటడం ద్వారా 117% లక్ష్య వృద్ధిని నమోదు చేసినారు. హైదరాబాద్కి గ్రీన్ సిటీ అవార్డ్ ఫర్ 2022, లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామీ ఇంకా వేరే ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా దక్కినాయి. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్లో అటవీ విస్తీర్ణత శాతం పెరుగుదలలో తెలంగాణ 2nd ప్లేస్లో ఉంది. జిల్లాల పునర్విభజన ద్వారా గ్రామాలు కూడా అభివృద్ధి బాట పట్టినాయి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా సమతుల్య అభివృద్ధిని సాధిస్తున్నాయి. ప్రతి గ్రామ పంచాయతీ ఇంకా మున్సిపాలిటీస్ లో 10% గ్రీన్ బడ్జెట్ కి కేటాయిస్తున్నారు. కేంద్ర పంచాయతీరాజ్ సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన పథకం కింద ఎంపికైన గ్రామాల్లో టాప్ 10 ఆదర్శ గ్రామాల్లో మన తెలంగాణ నుండి అండ్ టాప్ 20లో 19 విలేజెస్ కూడా మన రాష్ట్రం నుండి. 2022 స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ లో కూడా తెలంగాణకి టోటల్ గా 26 అవార్డ్స్ వచ్చినాయి. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ రెవల్యూషనరీ ప్రోగ్రామ్ మిషన్ భగీరథ రాష్ట్రంలో తాగునీటి సమస్యను తీర్చి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీటిని అందించాలనే లక్ష్యంతో 2016లో మిషన్ భగీరథని ప్రారంభించినారు.
ఈ పథకం ద్వారా సుమారు 42,000 కోట్ల రూపాయలతో కృష్ణ, గోదావరి నదులతో పాటు ఇతర జలాశయాలను కలిపి 130,000 కిలోమీటర్ల పైప్ లైన్లను వేసినారు. రాష్ట్రంలోని 24,000 గ్రామాలకు 65 పట్టణాల్లోని ప్రతి ఇంటికి త్రాగునీరుని అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ స్టార్ట్ చేసినప్పుడు తెలంగాణలో కేవలం 29%కి మాత్రమే వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ఉండే. 2 ఏళ్లలో 100% వాటర్ కనెక్షన్ ఇచ్చి తెలంగాణ రికార్డ్ సృష్టించింది. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ స్టేట్ గా నిలిచింది. ఇండియాలోనే మిగతా స్టేట్స్ కి రోల్ మోడల్ గా నిలిచింది. ప్రైవేట్ స్కూల్స్ తో కంపీట్ చేసేలా తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ని డెవలప్ చేస్తున్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ని అందిస్తున్నారు. డ్రాప్ అవుట్ రేట్స్ గణనీయంగా తగ్గినాయని సర్వశిక్ష అభియాన్ నివేదిక స్పష్టం చేసింది. తెలంగాణ స్టేట్ ఫామ్ అయినప్పుడు కేవలం 300 రెసిడెన్షియల్ స్కూల్స్ మాత్రమే ఉండే. బై 2021 ఆల్మోస్ట్ 1000 స్కూల్స్ ని ఎస్టాబ్లిష్ చేసి రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ లోనే తెలంగాణ టాప్ నిలిచింది. 7,200 crore బడ్జెట్తో 26,000 స్కూల్స్లో 20 lakh స్టూడెంట్స్కి డిజిటల్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో అందించడానికి మన ఊరు మనబడి అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినారు. రీసెంట్గా కేసీఆర్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ని గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఈ స్కీమ్ ద్వారా గవర్నమెంట్ స్కూల్స్లో న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న బ్రేక్ఫాస్ట్ అందించి పిల్లల అటెండెన్స్ పెంచి డ్రాప్ అవుట్స్ తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ విద్యార్థులు వేరే కంట్రీస్లో చదువుకునేందుకు వీలుగా ఓవర్సీస్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని అమలు చేస్తుంది. 2014లో కేవలం 5 మెడికల్ కాలేజెస్ మాత్రమే ఉంటుండే. 2022 వరకు 15 మెడికల్ కాలేజెస్ని మన తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేసినారు. ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ లక్ష్యంగా కొత్త కాలేజెస్ని వేగంగా నిర్మిస్తున్నారు. తెలంగాణ నాలెడ్జ్ ట్రైనింగ్ సెంటర్స్, డీట్ లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా గవర్నమెంట్ ఇంకా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మధ్యలో సహకారానికి వేదిక కల్పిస్తూ ట్రైనింగ్, ఇన్నోవేషన్ అండ్ రీసెర్చెస్ని ఎంకరేజ్ చేస్తున్నారు. నీతి ఆయోగ్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో తెలంగాణ ఓవరాల్గా ఇండియా మొత్తంలోనే 2వ స్థానం సాధించింది. నేషనల్ లెవెల్లో 55 ఇంక్యుబేటర్స్తో కంపీట్ చేసి నేషనల్ స్టార్టప్ అవార్డ్ 2022ని టీ హబ్ గెలుచుకుంది. టీ హబ్ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటిదాకా 2,500కి పైగా స్టార్టప్స్కి సహాయం అందించింది. 13,000 crores పెట్టుబడులు సమీకరించడంతో పాటు 12,500 మెంబర్స్కి ఉపాధి చూపించింది. హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరంగా ఎదిగింది. రూపురేఖలు పూర్తిగా మారిపోయినాయి. ఒకప్పుడు హైదరాబాద్ నుంచి వేరే డిస్ట్రిక్ట్స్కి వెళ్ళాలంటే హైవేలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుండే. కానీ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్స్, బైపాస్లు వంటివి వచ్చిన తర్వాత చాలా సులువుగా మనం డిస్ట్రిక్ట్స్కి వెళ్ళగలుగుతున్నాం. అండ్ రీజనల్ కనెక్టివిటీ కూడా పెరిగింది. ఫ్లైఓవర్, అండర్ గ్రౌండ్ పాసెస్ వచ్చినాయి. మెట్రో విస్తీర్ణం కూడా పెరిగింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ, నాలెడ్జ్ సిటీ ఏరియాస్, సిలికాన్ వ్యాలీ, సింగపూర్, మలేషియాని తలదన్నేలా ఫుల్ డెవలప్ అయినాయి. రీసెంట్గా ఇనాగరేట్ అయిన కట్టడాలు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపం, సచివాలయం వంటివి ఈ భాగ్య నగరానికి ఐకాన్గా మారినాయి. 2014లో మనకు తెలంగాణ వచ్చినప్పుడు ఈ తెలంగాణలో ఏం చేస్తారు, వీళ్ళకి ఏం చేతనవుతుంది, రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ ఎప్పటికీ ఒక అండర్ డెవలప్డ్ స్టేట్గానే ఉండిపోతుంది అన్న వాళ్ళ మాటలను తిప్పికొట్టేలా ఈరోజు తెలంగాణ డెవలప్మెంట్ వాళ్ళకు ఒక ఆన్సర్ లాగా నిలుస్తుంది. అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు, ఏ పార్టీ వాడో చూడు, ఎన్నుకుంటే వెలగబెట్టడం కాదు, ఇప్పటిదాకా ఏం చేశాడో చూడని కాళోజీ గారు అన్నారు. ఓట్ అనేది ప్రతి ఒక్క పౌరుడుకున్న ఒక పవర్. దాన్ని సరిగ్గా యూజ్ చేసి సరైన గవర్నమెంట్ని ఎన్నుకోండి. కేవలం పార్టీని మాత్రమే చూడకండి. పార్టీలో ఉన్న క్యాండిడేట్స్ని, వాళ్ళ క్యాపబిలిటీస్ని అనలైజ్ చేసిన తర్వాతనే ఆ అభ్యర్థికి ఓటేయండి. మన రాష్ట్ర అభివృద్ధి మన చేతిలోనే ఉంది. జై తెలంగాణ.